హలో అండి. కేరళ వీడియోస్‌లో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో అండి. ఇక్కడితో కేరళ వీడియోస్ అయితే అయిపోతాయి. మేము మంచిగా షూటింగ్ స్పాట్‌లన్నీ చూసుకొని ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. చాలా చాలా బాగా ఎంజాయ్ చేశామండి ఈ ట్రిప్పునైతే. అండ్ కేరళలో బ్యాక్ వాటర్స్ అనేవి చాలా చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అయ్యే ప్లేస్ కాబట్టి మేము కూడా చాలా ఎక్సైట్ అయ్యి వెళ్ళాము. అండ్ అంతే ఎక్సైట్‌మెంట్‌తో ఫుల్‌గా ఎంజాయ్ చేశాము ఈ ట్రిప్పునైతే. అట్లా ఇంకా మేము బ్యాక్ వాటర్స్ అయితే చూసేసి రిటర్న్ వచ్చేసాం. మేమొచ్చేటప్పటికి 3:30, 4 అయింది. ఇంకా ఆ పూటెందుకు టైం వేస్ట్ చేసుకోవడం అనేసి పక్కనే కదా బీచ్ అనేసి కొంచెం సేపు బీచ్‌లో ఎంజాయ్ చేద్దామనేసి వచ్చి ఒక టీ తీసుకొని అంటే టీ తాగేసి ఇంకా మళ్ళీ బీచ్‌కైతే వెళ్ళిపోయాం. పిల్లలైతే 4:30-6 వరకు ఫుల్లుగా ఎంజాయ్ చేశారండి. ఇంకా వదిలేసాం. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనం విజయవాడకైతే రిటర్న్ అయిపోతున్నాము. కాబట్టి మార్నింగ్ ఎలాగో బయలుదేరిపోతాము. ఇంక రావడానికి మళ్ళీ కుదరదనేసి ఈవినింగ్ వచ్చి కొంచెం సేపు అలా టైమ్ స్పెండ్ చేశాము. అత్తయ్య వాళ్ళు, అమ్మ వాళ్ళైతే రూమ్‌లోనే ఉన్నారు. వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంక మేము పిల్లల్ని తీసుకొని వచ్చాము. వాళ్ళు కొంచెం సేపు సరదాగా ఉంటారు. ఎలాగో ఫస్ట్ డే అయితే వాటర్‌లో దిగనివ్వలేదు. ఈ రోజైనా కొంచెం సేపు ఆడుకుంటారు అని తీసుకొచ్చాము. ఫుల్లుగా ఎంజాయ్ చేశారండి మా వాళ్ళు. ఒక 1 ½ అవర్, 2 అవర్స్ వరకు. ఇంకా ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనం రిటర్న్ అయిపోతున్నాం. ఇక అక్కడి నుంచి ఇంక విజయవాడ వచ్చేస్తాం కాబట్టి ఫైనల్‌గా ఆ ప్లేస్‌ని మళ్ళీ ఒకసారి చూసి వద్దాం అనేసి వెళ్ళి కొంచెం సేపు ఫుల్‌గా తిరిగేసొచ్చేసాము. ఇంక వెళ్ళిపోదాం అనంటే చూసారా మా వాడి మొహం అయితే ఇక మార్చేసాడు. నేను రాను ఆడుకుంటాను ఇంకా అనేసి. ఇక కొంచెం చీకటి పడుతుంది అనేంత వరకు ఉన్నామండి. పిల్లలైతే ఫుల్‌గా ఆడుకున్నారు. ఆ బీచ్‌లో ఎంతసేపు ఉన్నా మనశ్శాంతిగా ఉంటుంది. ఎందుకో తెలీదు బీచుల్ని చూసినా, ప్రకృతిని చూసినా అంటే పచ్చదనాన్ని చూసినా ఒక రకమైన మనసుకి హాయిగా అనిపిస్తుంది కదా! అలాగే మేము కూడా బీచ్‌లో చాలా సేపు ఉన్నాము. ఇక్కడైతే ఫుల్‌గా ఎంజాయ్ చేశాము. అలలు మేము బట్టలు తడుపుకోకూడదు అనుకుంటూనే ఉండగానే అలలు మా మీదకొచ్చేసాయి. పెద్ద పెద్ద అలలొచ్చినాయి. బాగా ఎంజాయ్ చేశాము. ఇంకా 6 వరకు ఉండేసి రిటర్న్ అయిపోయి వెళ్ళి ఇంకా వెళ్ళి ఫ్రెష్ అయిపోయి భోంచేసి పడుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేము 11 ఆ టైంకి స్టార్ట్ అయిపోయి వచ్చేసామండి. ఇది మా ట్రైను. ఎర్నాకుళం నుంచి అయితే మన ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది. మనం అలిపి నుంచి ఎర్నాకుళం వచ్చి ఎర్నాకుళంలో ట్రైన్ ఎక్కేసామండి. ఇది ఈవినింగ్ 4కి అట్లా ఉంది. 4కి ఎక్కేసిన తర్వాత ఇంకా నైట్ భోంచేసేసి ట్రైన్‌లోనే వెజ్ మీల్స్ అయితే తీసుకున్నామండి. ట్రైన్ ఎక్కేంత వరకు ఒక రకమైన హడావుడి. ట్రైన్ ఎక్కిన తర్వాత ఎప్పుడెప్పుడు విజయవాడ వచ్చేస్తామా? ఎప్పుడెప్పుడు ఇంటికెళ్ళిపోతామా? అని ఒకటే మనసు పీకేస్తూ ఉందండి. 1 వీక్ కదా! ఇంటి మీద చాలా బెంగ పెట్టేసుకున్నాము అందరం. ఇంకట్లా నైట్ అయితే ఇట్లా వెజ్ మీల్స్ తీసుకుంది తినేసి పడుకుండిపోయాం. మార్నింగ్ లేచి ట్రైన్‌లోనే ఫ్రెష్ అయిపోయామండి. అంటే బ్రష్‌లవి చేసి కొంచెం ఫేస్ వాష్ చేసుకొని రెడీగా ఉన్నాము. ఎప్పుడు విజయవాడ వస్తుందా? ఎప్పుడు దిగేసేద్దాం? ఎప్పుడు ఇంటికెళ్ళిపోదాం? అన్న ఆతృతలోనే ఉన్నాము. ఇది మన విజయవాడ కృష్ణా నది మీద బ్యారేజీ అండి. చక్కగా ఇక బయలుదేరిపోయింది. విజయవాడ ఎంటర్ అయింది. మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపించిందో చెప్పలేనండి ఆ ఫీలింగు. ఇంక విజయవాడలో దిగేసి మేము ఆటో అయితే తీసుకున్నాము. ఆటో తీసుకొని ఇంకా ఇంటికొచ్చేసాం. ఇంటికొచ్చేసి మంచిగా అసలిక రావడం ఇల్లు నేను క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇల్లు క్లీన్ చేసి వంట చేయడం నా పనైతే పిల్లలు, మా వారు ఫ్రెష్ అయిపోయారు. ఇక వెళ్తూనే పాల ప్యాకెట్లు, పెరుగు తీసుకొనైతే వెళ్ళిపోయాము. వెళ్ళగానే ఇక ఇల్లు ఒకసారి క్లీనింగ్ స్టార్ట్ చేసి నేను స్టవ్ మీద అన్నం, పప్పు, టీ పెట్టి రెడీగా ఇక అన్నీ వెంటనే కానిచ్చేసాం. ఫ్రెష్ అయిపోయి ముందు మన ఫుడ్ ఎప్పుడెప్పుడు తినాలి అని ఉవ్విళ్ళూరుతూ ఉన్నామండి. ఇంకా వంట రెడీ అయిపోయింది. నేను, పిల్లలు అందరం స్నానాలు చేసి ఫ్రెష్ అయిపోయాం. ఇంక హ్యాపీగా కూర్చొని మంచి భోజనమైతే తిన్నామండి. ఎంత హ్యాపీగా అనిపించిందో ఇంటి భోజనం. బయట ఎంత ఫుడ్ తిన్నా, ఏం తిన్నా ఇంట్లో మనం చేసుకునే మన కంఫర్ట్ ఫుడ్ మనకి చాలా నచ్చుతుంది కదా! అలాగే టమాటా పప్పు చేశాను. మామిడికాయ పచ్చడి, నెయ్యి వేసుకొని పెరుగు అసలు కేరళలో పెరుగే దొరకలేదండి. కర్డ్ రైస్ అయితే దొరుకుతుంది. కానీ విడిగా కర్డ్ తీసుకుందామన్నా, మజ్జిగ తాగుదామన్నా ఎక్కడ దొరకలేదు. పెరుగుకి కూడా మొహమాసిపోయామంటే చెప్పాలి. ఇక అట్లా మంచిగా ఫుడ్ అయితే తినేసి ఇక అలా ఏసీ యేసుకొని పడుకుండిపోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఇది అరౌండ్ 2:30 ఆ టైంకి మేము భోజనం చేస్తున్నాం. చేసి పడుకున్న వాళ్ళం. నెక్స్ట్ డే మార్నింగ్ లేచామండి.
అంత అలసట అనిపించింది ఊరు ప్రయాణము. ఇంటికొచ్చిన తర్వాత ఇక మనశ్శాంతిగా తినేసి హ్యాపీగా పడుకుండిపోయాం. మీకు ఈ వీడియో కనుక అంటే ఈ వీడియో అనే కాదు, కేరళ వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఒకవేళ మీకు నచ్చింది అనుకుంటే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో అయితే మీ ముందుకొస్తాను. అలాగే కేరళ నుంచి వచ్చేటప్పటికి నా చెట్లు నాకు మంచి సర్ప్రైజ్‌నిచ్చాయి. డ్రాగన్ ఫ్రూట్ పెట్టి 3 ఇయర్స్ అయిందండి. ఒకే కొమ్మ పైకెళ్తుంది కానీ చిలవలు రాలేదు. కానీ ఊరు నుంచి వచ్చేటప్పటికి ఇలా కొమ్మలొచ్చినాయి. భలే ఆనందంగా అనిపించింది. వీడియో నచ్చిందా తప్పకుండా లైక్ చేయండి. థాంక్ యూ.